మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. పిల్లల్లో పౌష్టికాహారం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం మనము. అన్ని కరెక్ట్ ప్రపోర్షన్స్లో అంటే ఉండాల్సినంతగా ఉంటే పిల్లల్లో ఎదుగుదల అనగానే కేవలం వెయిట్ అండ్ హైట్ మాత్రమే కాదు, మెదడు యొక్క ఎదుగుదల కూడా సరిగా ఉంటుంది. అలాగే వాటి యొక్క లోపాలను ఎలా గుర్తించాలి అనేది కూడా చూద్దాం మనము. విటమిన్ ఏ లోపిస్తే విజన్ లేదా చూపు మందగించడం జరుగుతుంది. స్టార్టింగ్లో నైట్ బ్లైండ్నెస్ లేదా నైట్ విజన్ అంటే రాత్రిపూట సరిగ్గా కనపడకపోవటము, రేచీకటి అంటారు, అటువంటిది జరుగుతుంది. అలాగే విటమిన్ బి యొక్క డెఫిషియన్సీ ఉంటే కనుక నాలిక లేదా నోరు, చిగుర్లు ఇటువంటి ఏరియాస్లో పగుళ్ళు కనబడటము, సో ఫుడ్ తినడానికి ఇబ్బంది పడటము ఇటువంటివి జరుగుతాయి. అలాగే విటమిన్ సి లోపిస్తే కనుక చిగుర్ల నుంచి బ్లీడింగ్ జరగటము, లేదా టూత్ బ్రష్ వాడేటప్పుడు బ్రషింగ్ చేసేటప్పుడు బ్లీడింగ్ జరగటము, లేదా చిన్నపాటి దెబ్బలకు కూడా ఎక్కువగా బ్లీడింగ్ జరగటము ఇవి చూస్తాం. అలాగే విటమిన్ కే, యూజువలీ ఈ విటమిన్ కే అనేది లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. అది లోపిస్తే కనుక బ్లీడింగ్ అంటే చిన్నపాటి దెబ్బకి కూడా ఎక్కువ బ్లీడింగ్ జరగటము, కొన్నిసార్లు ఎటువంటి ఇంజురీస్ లేకుండా కూడా బ్లీడింగ్ జరగటం అనేది చూస్తాము. వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించినటువంటి టెస్ట్ చేయటమా, ట్రీట్మెంట్ తీసుకోవటమా అనేది డాక్టర్ సలహా మేరకు తీసుకోవటం మంచిది.